Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము టుడే గాడ్స్ ప్రామిస్. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురు యొద్దకే పరిగెత్తుచున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. I press on towards the goal to win the prize for which God has called me to be high in Christ Jesus. Philippians chapter 3 verses 14. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయం నా దేవుడు నీతో నాతో మనందరితోనూ తెలియచేస్తున్న మాట ఏమిటో తెలుసా? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చూడండి, అపోస్తుడైన పౌలు తెలియచేస్తున్నాడు. తాను కలిగి ఉన్న ప్రార్థనా జీవితాన్ని, దేవుని యొక్క బహుమానమును గూర్చి తాను ఎంతగానో గురి యొద్దకే పరిగెడుతూ దేవుని పిలుపుకు లోబడి జీవించే వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఫిలిప్పీ సంఘం కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, దేవుని యొక్క పిలుపుకు లోబడి జీవించే వ్యక్తులుగా ఉండాలి. దేవుడు అనుగ్రహించు బహుమానం కొరకు వేచి ఉండాలి. అది పొందుకోవాలంటే మనం ఒక గురిని కలిగి ఉండాలి. ఆ గురి ఏమిటి అంటే, మనము నీతిగా జీవించాలి, యథార్థంగా జీవించాలి, లోక సంబంధులుగా కాకుండా దేవుని సంబంధులుగా జీవిస్తూ శ్రమలు ఎన్ని వచ్చినా, కష్టాలు ఎన్ని వచ్చినా వాటిని సహించి ఓర్పు గల జీవితాన్ని కలిగి ఉండి దేవునిని వెంబడించి దేవుని ఇచ్చు బహుమానమును కొరకు ఎదురు చూచే వ్యక్తులుగా ఉండాలి. అట్టి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి, విశ్వాస జీవితాన్ని కలిగి ఉండాలి, రక్షణ జీవితాన్ని కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, దేవుని యొద్దకే గురి కలిగి పరిగెత్తే వ్యక్తులుగా ఉండే జీవితాన్ని కలిగి ఉండాలని అపోస్తుడు అంటున్నాడండి. చూడండి, అపోస్తుడు కూడా ఆ యొక్క చెరసాలలో బందీగా ఉన్నాడు. అక్కడేమి సంతోషం ఉండదు, అక్కడేమి ఆనందం ఉండదండి, నిరంతరం దుఃఖము. చెరసాలంటే ఈనాటి చెరసాలను పోల్చుకుంటే ఆహారం టైంకి భోజనం పెడతారు, సమయానికి అన్ని ఇస్తారు, చిన్న చిన్న పనులు చెప్తూ ఆ యొక్క జైల్లోనే ఆ యొక్క జీవితాన్ని గడుపుతారు. కానీ అపోస్తుడు కలిగి ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ యొక్క చెరసాలు ఎలా ఉంటాయంటే చాలా భయానకంగా ఉంటాయి. పరిశుభ్రత అనేది ఉండదు, నరకము అనుభవించేటువంటి ఆ యొక్క జీవితాన్ని అపోస్తుడు కలిగి ఉన్నాడండి. అయినప్పటికీ కూడా దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము కొరకు పొందవలనని నేను గురు యొద్దకే పరిగెత్తుచున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు అపోస్తుడు ద్వారా. మరి అపోస్తుడు అటువంటి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు మనం మన జీవితాన్ని మార్చుకోవాలి. ఈ లోకంలో ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఆనందాలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, కానీ అవి ఈ లోకంలో ఉన్నంత వరకే. ఎప్పుడైతే దేవుని బహుమానం కొరకు వేచి చూస్తామో, దేవుని కొరకు నిలబడి జీవిస్తామో, దేవుడు వచ్చినప్పుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం అందరం ఎత్తబడే వారంగా ఉండాలి, విడవబడే వారుగా ఎవరు ఉండకూడదని దేవుడు అంటున్నాడు. మనం ఎత్తబడే సంఘంలో ఆ యొక్క గుంపులో ఉంటే గనుక దేవుడిచ్చు బహుమానము వలన మనం ప్రతిఫలం పొందుకుంటాం, మన గురి యొద్దకు మనం చేరుకునే వ్యక్తులుగా ఉంటామని అపోస్తుడైన పౌలు మాట్లాడుతున్నాడు. చూడండి, కనుక మనం ఈ జీవితాన్ని కలిగి ఉండాలి. లోకాశలు, లోక సంబంధులు కాకుండా దేవుని సంబంధులుగా జీవిస్తూ నీతిగాను మన జీవితాన్ని కాపాడుకుంటూ మన కుటుంబంలోను మన సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని పొందుకోవాలి. దేవుని గురి యొద్దకు ప్రతి ఒక్కరు చేరుకోవాలని కోరుకుంటూ దేవుడు ఈ మాటలను ఆశీర్వదించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, నీ యొక్క ఉన్నతమైన పిలుపును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. మమ్మల్ని ఎంచుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. ఎవరైతే నాయన అపోస్తుడైన పౌలు అంటున్నాడు ప్రభువా, నిన్ను కలిగి ఈ పిలుపుకు లోబడి నీవిచ్చు బహుమానము కొరకు పొందుకోవాలని తాను గురి యొద్దకు పరిగెడుతున్నాడు. మార్గంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా వాటిని బట్టి తట్టుకొని ప్రభువా నీ గురిని కలిగి ఉన్నాడు ప్రభువా. అట్టి జీవితాన్ని మేము కలిగి ఉన్నప్పటికీ కూడా ప్రభువా, మా జీవితాలలో అనేక సార్లు అపవాది శోధిస్తున్నప్పటికీ కూడా ప్రభువా మా జీవితంలో నెమ్మది దయచేయండి ప్రభువా. కష్టాల నుండి, శ్రమల నుంచి విడిపించినప్పటికీ కూడా ప్రభువా అయ్యా నాయన నీ గురి యొద్దకు పరిగెత్తే వ్యక్తులుగా ఉండాలి ప్రభువా. నీవిచ్చు బహుమానం, ఆ యొక్క పరలోక సంబంధమైన బహుమానమును మేమందరం పొందుకోవాలి నాయన. నీ గురి కలిగాలి ప్రభువా, నిన్ను విశ్వసించాలి. నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని మేము నీ వాక్యం వింటున్న వారందరూ పొందుకునే కృపా కాపుదల, నీ యొక్క ఆశీర్వాదము, నీ పరలోక సంబంధమైనటువంటి జీవితాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి నాయన, నశించుతున్న ప్రతి ఒక్క బిడ్డను నాయన అయ్యా నీ రక్షణలోకి నడిపించుకొనమని కోరుతూ ప్రతి జీవితాన్ని మారు మనసుతో దయచేయమని, నీ యొక్క మెండైన మేలైనటువంటి ఆశీర్వాదమును ప్రతి ఒక్కరికి దయచేయమని
యేసు ఈ నామమున వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.